ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. మొదటిగా 15వ వచనం చూద్దాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదుము. ప్రభువారి ఆశ ఏంటంటే, దేవుని కోరిక ఏంటంటే, మనము క్రీస్తు వలె అన్ని విషయముల్లో ఎదగాలని దేవుని యొక్క కోరిక. అది పౌలు గారి ద్వారా దేవుడు మనకు చెప్తున్నారు. అయితే చాలామంది ఎందుకు క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదగలేకపోతున్నారు? దానికి కారణాలేంటివి? 14వ వచనం చూద్దాం. అందువలన మనమిక మీదట పిల్లలమయ్యుండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై నట్లుండక, అంటే ఇలా ఉండకుండా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము అని చెప్తున్నారు ప్రభువారు. అంటే దీనికి దేవుని పోలికలాగా అన్ని విషయంలో మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఇది. మనుషులు మాయోపాల చేత కొంతమందిని వంచనతోనూ తప్పు మార్గంలోకి లాగుతున్నారంట. కుయుక్తితో గాలికి కొట్టుకుపోనట్లుగా చేస్తున్నారంట. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుపోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారైనట్లు చేస్తున్నారంట. ఇలా ఉండకుండా ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె మనం అన్ని విషయంలో ఎదగాలని దేవుని యొక్క అయితే ఆశ. అయితే క్రైస్తవులందరూ ప్రతి ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారు? ఉపవాస ప్రార్థనలకు ఎందుకు కూడుకుంటున్నారు? ఉజ్జీవ ప్రార్థనలకు ఎందుకు కూడుకుంటున్నారు? ఎందుకు కలుసుకుంటున్నారు? పాటలు పాడుతూ ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? లోకానుసారంగా ఏదో కాలక్షేపానికో, ఏదో గెట్ టుగెదర్ లాగో ఏదో చేరట్లేదు గానీ, క్రైస్తవులు ప్రతి ఆదివారం చేరి దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏంటంటే, దాని వల్ల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, క్రీస్తు వలె ఉండుటకు ప్రయాసపడుతున్నారు. క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుటకు ప్రయాసపడుతున్నారు. క్రీస్తు మనసు కలిగి జీవించడానికి, క్రీస్తు స్వభావంలోకి మారడానికి, క్రీస్తు యొక్క స్వభావంలోకి మారడానికి ప్రయాసపడుతున్నారు. అయితే అనేకులు అలవాటుగా ఇటువంటి కూటంలో హాజరవుతున్నారు గానీ, క్రీస్తు వలె మారు మనసు పొందట్ల. క్రీస్తు వలె క్రీస్తును నేర్చుకోవట్ల. క్రీస్తు వలె ఎదగట్లేదు. అయితే ఆదాము ఎప్పుడైతే తన సొంత చిత్తం చేయడం అలవాటు పడ్డాడో, అప్పటి నుండి మానవునికి దేవునికి సంబంధం అన్నది దూరమైపోయింది. మానవుడు దేవుడికి మధ్య ఉన్న సంబంధం లేకుండా పోయింది. అయితే ధర్మ కార్యాల వలన, పూజల వలన, పునస్కారాల వల్ల, చందాల వల్ల అనేక మంది ప్రయాస పడుతున్నారు గానీ, దేవుని స్వభావంలోకి రావడానికి, క్రీస్తు వలె ఉండడానికి ప్రయాస పడట్ల. కాబట్టి మానవులు ఎంత చేసినా దేవుని యొక్క హృదయానుసారుడు అవ్వట్లేదు. మానవుని యొక్క పాపాలు కడుగుకోలేకపోతున్నాడు. మానవుని యొక్క పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోతున్నాడు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం చేయడానికి బలిగా తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునితో మానవులకు సంబంధాన్ని, సావాసాన్ని ఏర్పరచడానికి దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగాను, శత్రువులైన మనల్ని మిత్రులుగా, ఆయన బిడ్డలుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు భూమి మీదకొచ్చి ఆయన మనిషి వలె జీవించారు. ఆయన అనేక సార్లు ఆకలి కొన్నాడు. ఆయన అనేక సార్లు నిట్టూర్పు విడిచాడు. ఆయన అనేక సార్లు విశ్రాంతి పొందాడు. అనేక సార్లు అలసిపోయాడు. అంటే ఆయన కూడా మనిషిలాగానే జీవించాడు. అద్భుతమైన, వింతైన, అసాధారణమైన జీవితం ఏం జీవించలేదు గానీ, సాధారణంగా మనుషులు ఎలా జీవించారో అలాగే జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇతరులకు కలగజేయడానికి, దేవుని స్వారూప్యంలో జీవించడానికి ప్రతి మనిషికి మాదిరి చూపించి వెళ్ళారు ఆయన. కాబట్టి మనము క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుటకు, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయాసపడగలిగితే మనం అన్ని విషయంలో ఎదిగిన వారుగా ఉంటాము. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, అయితే అన్ని విషయంలో మన వలె జీవించి శోధించబడినను పాపము లేనివాడుగా ఉన్నారాయన. కాబట్టి క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుటకు ప్రయాసపడదాము. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటు కృప దేవుడు దయచేయును గాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే చెందును గాక. ఆమేన్.